మీరెప్పుడన్నా తమలపాకుతో గోరింటాకుని తయారు చేశారా? అవునండి. నేను చెప్పినది మీరు విన్నది కరెక్టే. నేను ఈరోజు తమలపాకుతో గోరింటాకుని ఇన్‌స్టంట్‌గా ఇంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. తయారు చేయడం చాలా సింపుల్. క్షణాల్లో తయారు చేసేయొచ్చు. స్టవ్ వెలిగించకుండా, స్టవ్‌తో పని లేకుండా చూపించబోతున్నాననమాట. ముందుగా ఫ్రెష్‌గా ఉన్న తమలపాకుల్ని తీసుకోవాలి. ఇవి ఎండిపోయినవి లేదంటే నిల్వ ఉన్నయయితే అస్సలు పనిచేయవు. ఇట్లాగా తమలపాకుని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు అలాగే సున్నము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సున్నం లేకుండా మనకి ఈ గోరింటాకు అస్సలు పండదు. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇట్లాగా జ్యూస్ లాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను కుంకంని కలుపుకోబోతున్నాను. ఈ కుంకం వచ్చేసి మెరూన్ కలర్ కాకుండా డార్క్ రెడ్ కలర్ లో ఉన్నది తీసుకోండి, బాగా పండుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో సరిపడంత కుంకం వేసుకొని తిక్కుగా కలుపుకోండి, మరి జారుగా కాకుండా. ఇట్లాగా చుక్కలు లేదంటే డిజైన్ పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా పెట్టవచ్చు అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.